ఈ బొమ్మకు మొక్కకపోతే మీకు మామూలుగా ఉండదు. మ్యూజిక్ వినపడితే మొత్తం సాష్టాంగ పడతారు. మీరు కూడా సాగిల పడాలంటే రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీవు వేడిమిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు సమర్థుడు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలా, రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం నీకు లొంగం, నీకు లోబడం. అసలు ఎవరన్నా అంత సాహసం చేస్తారు? రాజు మీద తిరుగుబాటు, వామ్మో ప్రాణాలు ఉంటాయా? వేసేయండి వీళ్ళని అగ్నిగుండంలో అన్నాడు. వేశారు. ఏమైంది? వేసిన వాళ్ళు తెచ్చారు, వెయ్యబడ్డోళ్ళు ఏమో హాయిగా లోపల తిరుగుతున్నారు. రాజు అంటాడు, మనం ఎంతమందిని వేసేవరా లోపల? ముగ్గురునండి. పేరులురా, శద్రకు, మేషాకు, అబేద్నెగో. నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు. నాకు కూడా నలుగురే కనపడుతున్నారండి. ఆ నాలుగో వాడి స్వరూపం ఏంట్రా? దేవతల స్వరూపంలాగా ఉంది. వారు సేవించుతున్న దేవుడే వారి మధ్యకు వచ్చాడండి. ఇంకలే బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా?